నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. దై వర్డ్ ఈజ్ అ ల్యాంప్ అంటు మై ఫీట్ అండ్ అ లైట్ అంటు మై పాత్. దయచేసి కూర్చోండి. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగాక. దేవుని వాక్యం చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. లూకాసు వార్త 15వ అధ్యాయము 27, 28 వచనాలు చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా గమనించండి. లూకాసు వార్త 15, 27, 28. ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన పశువును వధించెననెను. అయితే అతడు కోపపడి లోపలికి నొల్లకపోయాను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. రెండవ కుమారుడు గురించి గతించిన చాలా వారాలు నేర్చుకున్నాము. ఈరోజు పెద్ద కుమారుడు గురించి మనం నేర్చుకోబోతున్నాం. మనందరూ కూడా చాలా జాగ్రత్తగా వినాలి. ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా, ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ, చిన్నవారు కానీ పెద్దవారు కానీ, అయితే రెండవ కుమారుడు వలే ఉంటాము, లేదంటే మొదటి కుమారుడు వలే ఉంటాం. దర్ ఇస్ నో ఎక్సెప్షన్. రెండవ కుమారుడు నుంచి మనం నేర్చుకున్నాం. ఎంత తప్పు చేశాడు, ఎలా బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడు, అలాగొచ్చినాడు, ఇవన్నీ నేర్చుకున్నాం. ఒకవేళ ఆ గుంపులో ఉంటే అలా చేయాలి. అలా కొంతమంది, అంటే 100కి 90% మంది రెండో కుమారుడు ఉంటారు. ఒక 10% మాత్రమే ఈ యొక్క పెద్ద కుమారుడు వలే ఉంటారు. ఆ శాతంలో మనం ఉంటే మనం సరి చేసుకోవాలి. ఈరోజు తండ్రి నుండి దూరంగా వెళ్ళిపోయి లోకంలోకి వెళ్ళి తన యొక్క ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాడు. దుర్వ్యాపారం అంటే చెప్పిన ఎవరికి గుర్తుందా? దుర్వ్యాపారం అంటే ఏంటి? దుర్వ్యాపారం అంటే 2 ఉన్నాయి. త్రాగి శరీరాన్ని పాడు చేయటం, స్త్రీతో గడిపి శరీరాన్ని పాడు, 2 శరీరాన్ని పాడు చేసేవే దుర్వ్యాపారం అంటే. శరీరం అంటే ఏమిటి? మళ్ళీ దేవుని మందిరం పాడు చేసేవి దుర్వ్యాపారం. ఇలాగ పాడు చేసిన తర్వాత దేవుడు అతను నోటి కళ్ళెం పెట్టాడు. కళ్ళెం పెట్టినప్పుడు అతను బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రింటికి వెళ్దాం, నీ కుమారుడు ఉండడానికి నాకు యోగ్యత లేదు, నీ కూలివాని వారిలే ఒక వారిని ఉంటానని అన్నాడు. కూలివారు అంటే ఏంటో, పనివారు అంటే ఏంటో అన్ని నేర్చుకున్నాం పోయిన వారం. బుద్ధి వచ్చింది, తండ్రికి వచ్చినాడు. తండ్రి రాగానే తండ్రి అతను హక్కుని చేర్చుకున్న తర్వాత అతనికి ఎంతో సంతోషం వేసి క్రొవ్విన దూడను వధించి అక్కడ వాళ్ళందరూ కూడా సంతోషిస్తున్నారు రెండో కుమారుడు వచ్చినందుకు. ఇది అక్కడ సిచ్యువేషన్. అప్పుడు రెండో కుమారుడు వచ్చినప్పుడు పెద్ద కుమారుడు లేడు ఇంట్లో, ఏదో పని చేయడానికి పొలానికి వెళ్ళి ఉంటాడు బహుశా. ఆడ పని చేసుకొని వస్తుంటే ఇంటి దగ్గర చాలా విందు జరుగుతుంది. సంతోషంగా ఆనందంగా గంతులు వేస్తున్నారు, నాట్యాలు వేస్తున్నారు, తంబురలతో సితారాలతో మరి చక్కగా దేవుని స్తుతిస్తున్నారు. చక్కని ఆనంద వాతావరణం ఉంది ఇంట్లో. ఈ రోజు వరకు ఆ వాతావరణం లేదు, ఎందుకంటే రెండో కుమారుడు వెళ్ళిపోయాడు కాబట్టి. ఆ తండ్రి కొంచెం వేదం ఉన్నాడేమో, విచారంగా ఉన్నాడేమో, ఎదురు చూస్తున్నాడేమో, ఏ సంతోషం లేదు. కానీ సడన్గా ఈ తండ్రి దగ్గరికి పెద్ద కుమారుడు రాగానే ఇంట్లో ఏముందమ్మా? సంబరాలు. డౌట్ వచ్చింది. ఇంటికి వెళ్ళి తెలుసుకోవచ్చు కదా. ఇంటికి లోనకు వెళ్ళలేదు, బయటే ఉన్నాడు. బయట ఉండి లోన ఉన్నటువంటి ఒక దాసుని పిలిచాడు. బయటికి రా. ఫస్ట్ సంగతి, సంబరము జరుగుతున్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళి ఏంటో తెలుసుకోవాలి కదా. కానీ ఇంట్లోకి బయట ఉన్నాడు. బయట ఉండి దాసుని పిలిచారు. పెద్ద కుమారుడు కదా, పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏం జరుగుతుంది ఇంట్లో? అప్పుడు చెప్పాడు ఆ దాసుడు, ఇదిగో నీ తమ్ముడు వెళ్ళిపోయాడు కదా, ఈరోజు తప్పు తెలుసుకొని మళ్ళీ నీ ఇంటికి వచ్చాడయ్యా. అందుకని నీ తండ్రి క్రొవ్విన దూడను వధించి ఇంత సంతోషమైన విందుని చేస్తున్నాడు అని చెప్పాడు. చెప్పగానే నా తమ్ముడు వచ్చాడా, ఇంతకాలం ఏమైపోయాడో, ఎక్కడికి వెళ్ళిపోయినాడో అని విచారంతో ఉన్నాడు నా తండ్రి. నేను కూడా నా తమ్ముడు ఏమైపోయాడు, నేను కూడా విచారం వచ్చాడా అని గవ్వ వెళ్ళాను లోనికి. ఏం చేశాడు అతను? ఏముంది బైబిల్లో? అతడు కోపగించి, కోపం వచ్చింది అతనికి. ఎందుకు వచ్చింది కోపం? అందుకని ఈ గుంపులో చాలామంది ఉంటాం. అతను కోపం రావడానికి 2 కారణాలు ఉన్నాయి. ఏంటో కారణాలు నేర్చుకోవాలి ఈరోజు. మొదటి కారణం, మళ్ళీ చూస్తున్నాను చూడండి, 27వ వచనం. 26. ఆ దాసులో ఒకని పిలిచి ఇవి ఏమిటి అని అడుగుగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన వద్దకు సురక్షితంగా వచ్చినందున
నీ తండ్రి క్రొవ్విన పశువును వధించిన, మామూలుగా పశువు కాదు, క్రొవ్విన పశువు అంటే ఎంత సంతోషంగా ఉన్నాడో. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళ నల్లకపోయాను గనక, లోపలికి వెళ్ళ నల్లకపోయాను అంటే వెళ్ళడానికి మనసు రావడం లేదు. తండ్రి ఇంటికి వెళ్ళడానికి మనసు రావట్లేదు ఈయనకి. ఇప్పుడు రెండో ఒకటి అయిపోయింది చాప్టర్, మరి ఇది స్టార్ట్ అయింది, మరి ఇంకో చాప్టర్ స్టార్ట్ అయింది. ఈయన కోపగించుకున్నాడు లోనికి వెళ్ళడానికి. గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి, దేవుని స్తోత్రం హల్లెలూయా. రెండు కుమారుడు వచ్చినాడని సంతోషం ఉన్నప్పటికీ పెద్ద కుమారుడు ఏదో మాట్లాడుతున్నాడు, చూశాడు తండ్రి. ఏంటి మాట్లాడుతున్నాడు, లోపల రావట్లేదు, సంగతి తెలిసిపోయింది. కోపగించుకున్నాడు, రావట్లేదని గబగబా వెళ్ళాడు. తండ్రి వెళ్ళిపోయి అతనితో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి. గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని పిలిచాను అనుందా? బతిమాలుకుంటున్నాడంట. బాబు రా, బాబు చర్చికి రా, బాబు మందిరంగా రా, బతిమాలుకోవాలంట చాలా మందిని, లేకపోతే రారు. విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించమని చెప్పిన దేవుని యొక్క ఆజ్ఞను పక్కన పెట్టి బతిమాల దగ్గర రారు చాలామంది. ఆయన అన్నాడు విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించమని చెప్పాడు. ఎక్కడికి వచ్చాడు రెండో కుమారుడు? తండ్రి ఇంటికి వచ్చాడు తప్పు తెలుసుకొని. తండ్రి ఇల్లు అంటే ఏంటది? దేవుని మందిరం. దేవుని మందిరానికి ఆ తండ్రి బయటకు వచ్చి ఆయన బయటకు వచ్చాడంట. ఈయన బయటకు వెళ్ళి బయట ఉన్న వాళ్ళని లోరగమ్మని బతిపోతున్నాడు తండ్రి దేవుడు. ఇలా ఉంది లోకం. సరే, మరి దేవుడు ప్రేమమేడు కాబట్టి, తండ్రి ప్రేమమేడు కాబట్టి వెళ్ళాడు బతిమాలకుండా. రా నాయన, ఎందుకు కోపగించుకున్నావు, ఎందుకు వచ్చింది కోపం, రా రా లోనకు రా, మేమంతా సంతోషంగా ఉన్నాం, నువ్వు కూడా సంతోషించు. ఆయన చెబితే ఆయన బిగించిపోయి నేను రానన్నాడు. కారణాలు ఏంటి? ఎన్ని కారణాలు ఉన్నాయి? 2 కారణాలు. మొదటి కారణం ఏంటి చూద్దాం అని చెప్తున్నాడు. మళ్ళీ చెప్తున్నాను 28. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళిన నొలకపోయిన కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుగో నేను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనన్నడును మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడను ఒక మేక పిల్లలైనను ఇయ్యలేదు. ఇది మొదటి రీజన్, మొదటి కారణం ఎందుకు కోపం వచ్చిందంటే, కుమారుడు వచ్చాడు, రెండో కుమారుడు రాగానే ఏం చేశాడమ్మా? ఎటువంటి పశువును వధించాడు? క్రొవ్విన, ఆ రోజుల్లో క్రొవ్విన పశువును వధించాడు. పెద్ద గ్రేట్ అనమాట. సంతోషం. పైగా ఏముంది అక్కడ? నాట్యాలు ఉన్నాయి, తంబురాలు సితారాలతో పాటలు పాడుతున్నారు. తప్పుపోయినా వెళ్ళాడు, రెండు కుమారుడు వచ్చాడు కదా, ఎంత సంతోషంగా క్రొవ్విన పశువును వధించేసి ఎంత చక్కగా సంబరమాలు చేసుకుంటున్నావే, నీ మీద కోపపడి నీ ఆస్తిని వెళ్ళిపోయాడే, వస్తే ఏం చేసావు కదా, నేను నీ పెద్ద కుమారుని కదా, ఎప్పుడైనా గుర్తుందా నీకు? అసలు నేను కూడా నీ కుమారుని గుర్తుందా నీకు? ఎప్పుడైనా నా స్నేహితులతోటి, నా కుమారుడా వెళ్ళు, ఇదిగో ఈ యొక్క మేకపిల్లని తీసుకో, లేదా ఈ పశువుని తీసుకో, వెళ్ళి నీ స్నేహితులతో ఆనందించు, ఇంతకాలం నా దగ్గర ఉండి పని చేస్తున్నావు కదా, దానికి ఒక బహుమానంగా ఇదిగో ఈ మేకపిల్లని ఇస్తున్నాను, వెళ్ళినాయనా సంతోషించు, నీ స్నేహితులతో గడుపు అని అన్నాడా తండ్రి? అనలేదంట. కోపం రాదా? మీ ఇంట్లో ఇద్దరున్నారు, ఒకళ్ళకేమో కోపడి వెళ్ళిపోతే అన్నీ చేసావు, రెండో వాడికి ఏమో కోపం రాదా? మరి పెద్ద కుమారుడు స్థానం నువ్వు ఉంటే ఏం చేస్తావు? ఆయనకి మామూలు కోపం. నేనైతే ఏం చేసేవాడిని నాకు తెలియదు, చేతులు ఏముంటే అది పాడేసేవాడిని, అంత కోపం వచ్చిందని. న్యాయమా కాదా? న్యాయమే. ఒక మేకపిల్ల ఏం లేదు, చిన్న మేకపిల్ల స్నేహితులతోటి ఇన్ని సంవత్సరాలు ఇన్ని ఏండ్ల నుండి చిన్నప్పటి నుంచి తండ్రి ఏం చెబితే అది ఉన్నాడు పాపం. పొలంలోకి వెళ్ళి పని అది చేశాడు, అది గడ్డిని కోసి గడ్డి కోసాడు, మేత పెట్టాడు, పాలు పీసాడు, ఏం చేసి అన్నీ చేశాడు. కానీ అతడు సంతోషపడినాడు, ఒక మేకపిల్లం కూడా తండ్రి ఇవ్వలేదంట. కోపం వస్తుంది రాదా? వస్తుంది. అందుకే కోపం వచ్చిందండి. మనకు కూడా వస్తుంది కదా అప్పుడప్పుడు కాదు, ఎక్కువగా వస్తూనే ఉంటుంది. సరే, రెండో కారణం చూద్దాం. ఇప్పుడు మొదటి కారణం ఇస్తే రెండో కారణం చూద్దాం. 30వ వచనం. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు
క్రొవ్విన పశువును వధించదవనెను. ఇప్పుడు రెండో కారణం చెప్తున్నాడు. సరే, నాకు ఇవ్వలేదు, పోతే పోయింది. నాకే కొవ్విన పశువును కూడా కాదు, మేకపేలు కాదు, పోనీ కోడి పీటలను కూడా ఇవ్వలేదు. ఓకే, పోనీ కోడి గుడ్డు కూడా ఇవ్వలేదు నాకు. ఓన్లే వాడేం చేశాడు? నీ ఆస్తి అంతా కొల్లగొట్టి బలవంతంగా నేను పీక మీద కూర్చొని ఆస్తిలో సగం తీసుకొని ఏం చేశాడమ్మా? ఏమన్నాడు చూడండి అక్కడ, 30 వచనం. నీ ఆస్తిని డబ్బును కాదు, నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈయన కుమారుడు రాగానే ఎంతగా పెద్ద ఏర్పాటు చేసేసావు, మేళాలతోటి డప్పులతోటి. ఓకే, మామూలుగా వెళ్ళాడు వచ్చాడంటే ఓకే, నీ ఆస్తిని అంతా పాడు చేశాడు కదా, అటువంటి వాడు వస్తే ఇంత సంతోషమా అని కోపగించుకున్నాడు. కరెక్టా కదా? ఇప్పుడు చాలామంది ఒక మర్డర్ను చంపేసేయండి, ఒక వ్యక్తిని వచ్చి బాబు రానాయన కూర్చోంటే ఎలా ఉంటుంది? మర్డర్ను తీసుకు గబా పోలీసులు అప్పించాను అనుకోండి, అది న్యాయం. అది ఆస్తి అంతా పాడు చేశాడు రెండో కుమారుడు. వస్తే చక్కగా ఇంట్లో సంబరమాలంట, కోపం రాదా? వస్తుంది. మీ సంగతి నాకు తెలియదు, నాకైతే చాలా వస్తుంది కోపం. అందుకని వచ్చింది కోపం ఆయనకి, పెద్ద కుమారుడికి. అయితే పెద్ద కుమారుడికి కోపం రావడం న్యాయమా అన్యాయమా? అంటే చెప్పేశాం కదా న్యాయమని. నీ దృష్టికి న్యాయం అవ్వచ్చు, కానీ దేవుని దృష్టికి కాదు. అతను చేసింది తప్పు. పెద్ద కుమారుడు యొక్క కోపము దేవుని దృష్టికి చాలా విపరీతమైనది, న్యాయము కాదు. ఎందుకని? యెషయా గ్రంథము 55వ అధ్యాయం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను చూడండి. యెషయా 55:9. ఆకాశములు భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. మీ తలంపులు వంటివి కావు నా తలంపులు అన్నాడు దేవుడు. మీ తలంపుల కంటే నా తలంపులు ఎంతో ఎత్తుకుని, ఆకాశం ఎంత ఎత్తుకున్నదో మీ తలంపులు వేరు నా తలంపులు వేరు అన్నాడు దేవుడు. మనుషులమైన మనము మన తలంపులతో ఆలోచన చేస్తాము, కానీ దేవుని యొక్క తలంపులు వేరు నా సోదరుడు. అందుకని 8వ వచనం ఏమన్నాడు చూడండి. 8వ వచనం, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవాకు దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీ తలంపులు నా తలంపుల వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, మీ ఆలోచనలు నా ఆలోచన వంటివి కావు అన్నాడు దేవుడు మనుషులతోటి. మానవ మాత్రమైన మన తలంపులు ఒక రకంగా ఉంటాయి, దేవుని యొక్క తలంపులు వేరే. ఎంత తేడా అంటే భూమికి ఆకాశం ఎంత తేడా ఉంది, ఎంత ఎత్తు అంత తేడా ఉంటుంది. నీ దృష్టికి నా దృష్టికి పెద్ద కుమారుడు కోపడడం న్యాయమే అని అనుకుంటాం మనము, కానీ దేవుడు అంటున్నాడు అది అన్యాయం అంటున్నాడు దేవుడు. చూసారా? అందుచేత మనుషులు ఎప్పుడు కూడా మన మనసులో నుంచి, మన అనుభవంలో నుంచి, మనుషులకు ఆలోచనలోంచి, మన అనుభవం నుంచి ఆలోచన చేస్తాడు, కానీ దేవుని యొక్క దృక్పథంలో నుండి, దేవుని వాక్యములో నుండి ఆలోచన చేయడు. అందుకనే 99.99% తప్పుపోతుంటాం దేవుని దగ్గర నుంచి. ఈ పెద్ద కుమారుడు కూడా అలాగే ఆలోచన చేసి దేవుని ప్రేమకి నుంచి దూరం అవుతానికి ఆయన కూడా సిద్ధపడుతున్నాడు ఇప్పుడు రెండో కుమారుడు వలె. ఇదేంటిది? ఎందుకని అన్యాయము? ఎందుకు న్యాయమో నేను చెప్పాను. మనం ధ్యానం చేసి ఇప్పటి వరకు కూడా మనుష్య రీతిగా మాట్లాడినప్పుడు అది అన్యాయం అని మనందరం నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు మీ దృష్టికి న్యాయం కావచ్చు, నా దృష్టికి అన్యాయం అదే అన్నాడు దేవుడు. ఎందుకు అన్యాయం అది? ఎలా ఆలోచన చేయాలా? అప్పుడు నువ్వు నేర్చుకోగలుగుతావు, బాగుపడతావు, నేను బాగుపడతా, దేవుడు దీవిస్తాడు. బాబు కూర్చో, మాట్లాడు. నీ తలంపులు నా తలంపులు వేరు, దేవుని యొక్క తలంపులు మాటలు వేరు నా సోదరే. ఎప్పుడు కూడా నీవు నీ సొంత జ్ఞానం చేత ఆలోచన చేయగో. ఏదో మనుషులు చెప్పింది బట్టి ఫాలో అయిపోకు. దేవుడేం చెప్తున్నాడు ఫాలోగా, అప్పుడు నువ్వు బాగుపడతావు. చాలామంది
మనుషులు చెప్పిన మాటలు విని, వారు మనసు చెప్పిన మాటలు విని, హృదయం చెప్పిన మాటలు విని దేవుని దూరం అయిపోతున్నారు ఈ లోకంలో. పెద్ద కుమారుడు వలె జాగ్రత్త సుమ, జాగ్రత్త సుమ. ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. కొంతమంది లేటుగా వచ్చారు, వారికి అర్థం కాదని చెప్తున్నా. రెండవ కుమారుడు తప్పుపోయి, తప్పు తెలుసుకొని బుద్ధి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే ఇంట్లో ఏం జరుగుతుందమ్మా? చక్కని విందు, మామూలు విందు కాదు, పెండ్లి విందు లాగా చేస్తున్నాడు. ప్రవ్విన పశువు వదించి పెద్ద కుమారుడు వచ్చాడు. రాగానే సంభ్రమాశ్రమంతోటి, మేళాల తాళాలతోటి, ప్రవ్వినటువంటి పశువులతోటి అంత సంతోషం చేసుకుంటే ఈయనకి డౌట్ వచ్చి పిలిచి, దాసుని పిలిచి ఏం జరుగుతుందంటే, కొన్ని తమ్ముడు వచ్చాడు, అందుకే అందరు కోపం వచ్చింది దానికి, అందుకే వెళ్ళలేదు. ఆ వెళ్ళబోవడానికి కారణం రెండు చెప్పాడు ఆయన నోట్లోంచి. పెద్ద కుమారుడు ఏమంటున్నాడు? మొదటి కారణము, ఇన్ని సంవత్సరాలు నీ దగ్గర పనిచేస్తున్నాను, నా స్నేహితులతో నేను ఆనందించలేదు కావచ్చు, చిన్న మేక పిల్లని ఇవ్వలేదు నాకు, నీ తప్పు. ఆ కుమారుడు రాగానే ఎంతగా ఆర్భాటం చేస్తున్నాడు అని కోపం వచ్చింది ఆయనకి. రెండవది, ఈ కుమారుడు ఏం చేశాడు? పైగా నీ ఆస్తిని పాడు చేసేసాడు వేశ్యలతోటి, అటువంటి వాడు వస్తే ఇంత సంభ్రమాచరణ చేస్తున్నావు అని కోపపడ్డాడు. ఇది మన దృష్టికి న్యాయమే, కానీ దేవుని దృష్టికి న్యాయం కాదు, అన్యాయం. ఎందుకు అన్యాయము నేర్చుకోవాలి. ఇప్పుడు నేర్చుకుందాం. ఏంటి మొదటి రీజన్ ఏంటమ్మా? ఎందుకు కోపం వచ్చింది దానికి? పెద్ద కుమారుడికి ఎందుకు కోపం వచ్చింది? మొదటి రీజన్ చెప్పండి. ఇన్ని సంవత్సరాల దగ్గర ఉన్నాను కదా, ఒక్కరోజు నాకు మేకపిల్లని ఇచ్చావా? ఇవ్వలేదు. అది నేరారోపణ. ఇప్పుడు తండ్రి మీద కుమారుడు చేసే నేరారోపణ. ఒక మేకపిల్ల నాకు ఇవ్వలేదు అంటున్నాడు తండ్రిని చూసి. మరి దేని వాక్యం ఏం సెలవిస్తుంది? మత్తయి సువార్త 7వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం. అందరూ తీసారా? మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుగువానికి దొరకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన యెడల వారికి రాతినిచ్చునా? చేపను అడిగిన యెడల పామునిచ్చునా? మీరు చెడ్డవారే ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు నీయనెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చెను. కావున మనుషులు మీకు ఏమి చేయాలని మీరు కోరుదురు, అలాగనే మీరును వారికి చేయడం. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశం ఉన్నది. దేవుని యొక్క మాట, దేవుని యొక్క న్యాయశాస్త్రము. న్యాయశాస్త్రము, ద లా ఆఫ్ గాడ్, ధర్మశాస్త్రం. ఏమనడం అక్కడ? అడుగుడి మీకు ఇవ్వబడను. ఇప్పుడు ఈయన నేరం మోపుతున్నాడు పెద్ద కుమారుడు తండ్రి మీద. నాకు మేకపిల్లని ఇవ్వలేదు అన్నాడు. మరి నువ్వు అడిగావా? అడగకుండా ఇచ్చేస్తాడా? నేను చేసి తప్పు ఏంటి? తండ్రిని అడగలే, ఇవ్వలేదని. అందుకనే ఎందుకు ఇవ్వలేదని అంటే, అడిగితే ఇచ్చేవి కొన్ని ఉంటాయి, అడగకుండా ఇచ్చేవి కొన్ని ఉంటాయి. కుమారుడు కాబట్టి, తన గర్భంలోంచి పుట్టాడు కాబట్టి, డాడీ నాకు అన్నం వేసింది, ఆకలి వేసింది, రోజు అన్నం పెట్టాను అడిగితే అడగవలసిన అవసరం ఉందమ్మా? తండ్రి దగ్గర అడగకుండానే పెడతాడు, అనకుండా అన్ని సమకూరుస్తాడు. డాడీ నాకు బట్టలు, మీరు బట్టలు వేసుకుని నాకు ఎప్పుడు బట్టలు లేదు, బట్టలు కొని అంటేనే కొనిస్తాడు ఆ తండ్రి. ఆ తండ్రి వేసుకోకపోయినా వాళ్ళు బట్టలు కొనిస్తాడు. ఆకలి వేస్తే ఏం కదా కొనిస్తాడు. విద్యాబుద్ధులు చదువులు నేర్పిస్తాడు, చక్కగా మంచి స్కూల్లో కాలేజీలో జాయిన్ చేపిస్తాడు, ఉద్యోగం కొని ప్రార్థన చేస్తాడు, ఏదో చేస్తాడు. ఇవన్నీ అడిగితేనే చేస్తున్నాడు తండ్రి. ఇవి అడగకపోయినా తండ్రి చేసే పనులు. కొన్ని పనులు మాత్రం అడగాలి, అడిగితేనే కానీ ఇవ్వడు. నీ యొక్క ఫ్రెండ్స్ తోటి ఇలాగా ఎంజాయ్ సంతోషపడినట్లుగా, అమ్మా నాకు కావాలి అని నేను ఇవ్వబోదునా? చిన్న కుమారుడు ఏం అడిగాడు తండ్రిని? నా ఆస్తిలో భాగం ఇచ్చేయమని అంటే తండ్రి ఏం చేశాడమ్మా? ఆస్తిలోనే భాగం ఇచ్చేసి పంపేస్తే ఒక మేకపిల్లని అడిగితే ఎవడా? అందుకని అంటున్నాడు, చేపను అడిగితే పామునిస్తానా, గుడ్డుని అడిగితే తేలినిస్తానా, ఎందుకు అడగట్లేదు అంటున్నాడు దేవుడు. ఈ పెద్ద కుమారుడు తండ్రిని అడగలేదు కాబట్టి ఆయన ఇవ్వలేదు. ఇప్పుడు చెప్పండి, ఎవరు తప్పు? ఎవరు తప్పు? గట్టి చెప్పాలి. ఇందాక ఏమన్నాం కొనుక్కున్నాం మనం? తండ్రి తప్పు అనుకున్నాం. ఇప్పుడు ఎవరు తప్పు? మనదే తప్పు. అడగడం, దేవుని అడగం, మందే తప్పు. నా సోదరు, నా సోదరి, చెప్పాను కదా, మనం కూడా పెద్ద కుమారుడు వలే చాలాసార్లు తప్పిపోతుంటాం. తప్పిపోయి దేవుని నిష్ఠూరం వేస్తుంటాం, అది చేయలేదు, ఇది చేయలేదు, అది ఇవ్వలేదు, అది ఇవ్వలేదని. నువ్వు అడగలేకపోతే నేనేం చేస్తాను బాబు?
నీకు వెలుగు కావాలి, నువ్వు అడిగితేనే ఇస్తున్నాడా వెలుగు? నీకు వర్షం కావాలి, నువ్వు అడిగితేనే ఇస్తున్నాడా వర్షం? నీకు వినడానికి ఇల్లు కావాలి, నువ్వు అడిగితేనే ఇస్తున్నాడా? యెహోవా ఇల్లు కట్టించడం కట్టువారు ప్రయాసం వ్యర్థం అని ఇస్తున్నాడు అన్నీ కూడా. ఆయన ఇవ్వకుండా నీకు ఏది దొరకదు ఈ లోకంలో. కొన్ని అడిగితేనే ఇస్తాడు. ఈ పెద్ద కుమారుడు తండ్రిని ఏమీ అడుగలేదు కాబట్టి ఆయన ఇవ్వలేదు. అడిగితే ఇచ్చిండేవాడు కదా. ఒకటి అడిగితే 10 ఇచ్చిండేవాడు. ఎందుకని ఆస్తి ఇచ్చేసాడు కదా. 2 కుమారుడు అడిగితే అడిగాడా తండ్రి అడిగాడా? ఎందుకు నాయనా తప్పుదారులకు వెళ్ళిపోతావు, ఇక్కడే ఉండు, నేను అన్నీ చూసుకుంటాను కదా, ఎందుకు వెళ్ళిపో అన్నాడా? ఆస్తి వాళ్ళు ఇచ్చేసాడు, వెళ్ళిపో, నీ సంతోషమా, అక్కడికి వెళ్తే సంతోషమా, వెళ్ళిపో, పర్లేదు వెళ్ళిపో అన్నాడే కానీ ఇవ్వనానలే. మరి ఈ పెద్ద కుమారుడు వచ్చి ఒక మేక వెళ్ళంటే ఇవ్వకుండా ఉంటాడా? ఒక మేక వెళ్ళండి రోజు ఇచ్చేవాడు కావాలంటే, కానీ అతను అడగలే. అందుచేత తప్పు పెద్ద కుమారుడిది. ఈరోజు నువ్వు ఎలాగున్నావు? నా మందిరము సకజనులకు ప్రార్థనా మందిరము అనబడను. మందిరం అంటే ప్రార్థన. నీ శరీరం ఏంటి? దేవునికి మందిరం. ఈ మందిరంలో ఏముండాలి? ప్రార్థన. అందుకని మిడ్ నైట్ ప్రేయర్స్, శుక్రవారం ప్రార్థనలు, శనివారం ఆదివారం ప్రార్థన చేస్తున్నాం. నీ శరీరం ఏంటి? మరి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు నువ్వు రోజుకి? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? ఎంతసేపు దేవుని అడుగుతున్నావు? ఎన్నెన్ని సాక్ష్యాలు ఉన్నాయి ఈరోజు, ఉద్యోగాల గురించి కానీ, ఇంకా ఎన్నెన్ని సాక్ష్యాలు, ఆరోగ్యాల గురించి కానీ, శోధనల గురించి కానీ. అవన్నీ ఒట్టిని ఇచ్చేస్తాడు. అప్పుడు అడుగుతానే కదా ఇచ్చేది ఆయన. నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు ఇంటి దగ్గర? ఏమైనా పరీక్షలు వచ్చాయనుకోండి, ఆల్ నైట్ అంతా ఉండి చదువుతారు, 5 నిమిషాలు ప్రార్థన చేయరు. ఏ ప్రయోజనం? చదువుకోవడానికి ఇంత సమయాన్ని ఇచ్చేస్తున్నావే, 5 నిమిషాలు ప్రార్థన చేయడానికి టైం ఇస్తున్నావా? దేవుని అడుగుతున్నావా? ఇదిగో ప్రభువా ఈ జాబ్ కావాలి, ఓ ప్రభువా నాకు మంచి డిగ్రీ కావాలి, ఓ ప్రభువా నాకు ఇంటర్వ్యూకి వెళ్తున్నా మంచి రావాలి, అడుగుతున్నావా ప్రార్థనలో? అడగకుండా ఎందుకు ఇస్తాడైనా? నీకు కావాల్సిన తిండి, బట్ట, కూడు అన్నీ ఇస్తున్నాడు. అవి అడిగితేనే ఇస్తాడు. ఆయన చూస్తాడు, ఓ చదువుకోవడానికి గంటలు 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 చదువుకుంటున్నావే, నాతో మాట్లాడడానికి 5 నిమిషాలు నీకు చాటలేదా అని అనుకుంటాడు ఆయన మనసులో. పెద్ద కుమారులే నువ్వు నేను తప్పిపోతున్నావు నా సోదర సోదరి. మనందరం పెద్ద కుమారులమే. ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు ఇంటి దగ్గర? గుణివి చేసుకొని చెప్పండి, ఎలా ప్రార్థన చేస్తున్నావు? ఎంతసేపు దేవునితో సమయాన్ని గడుపుతున్నావు? వంటగదులు ఎంతసేపు గడుపుతున్నావు? లేకపోతే పక్కన స్నేహితులతోటి, లేకపోతే బంధువులతోటి, ఆఫీసులో వాళ్ళతోటి, పనుల్లో, ఆఫీసు పనులు, ఇంటి పనులు, ఆ పనుల్లో, ఆ ఒక్క ఈ ఒక్కలో ఎంతసేపు గడుపుతున్నావు? దేవుని దొరికితే ఎంత గడుపుతున్నావు? అడుగుడి మీకు ఇవ్వడను, తట్టుడి మీకు తీయబడను, అడుగు ప్రతివానికి ఇవ్వడను. దీని స్తోత్రం. హల్లెలూయా. ఓ కుమారుడా కుమారి, నువ్వు అడగడంలే, అందుకని దొరకలేదు. ఇది పెద్ద కుమారుడు చేసినటువంటి తప్పు. రెండవది లోకసువార్త 5వ అధ్యాయము 20వ వచనం. లోకసువార్త 5:20. ఆయన వారి విశ్వాసము చూచి, మనుషుడా నీ పాపములు క్షమింపబడినవని వానితో చెప్పగా, శాస్త్రును పరిశీలను దేవదూషణ చేస్తున్న ఇతడెవడు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపడని ఆలోచించుకొనసాగిరి. అసలు ఎంతగా ఏం జరిగింది అక్కడ? 17వ వచనం. ఒకనాడు ఆయన బోధించుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామం నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిశీలను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుని ఉండగా ఆయన స్వస్థపరచు ప్రభుశక్తి ఆయనకుండాను. ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనిషిని మంచం మీద మోసుకుని వాని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుకున్నట్టుకు ప్రయత్నం చేశారు. కానీ జనులు గుంపు కూడి ఉండినందున వాని లోపలికి తెచ్చుటకు వల్లబడకపోయిన గనుక ఇంటి మీదకి ఎక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వారిని దించిరి. అప్పుడు అన్నాడు ఈ మాట. ఒక పక్షవాయువు వచ్చింది, ప్రభు దగ్గర తీసుకెళ్తే అక్కడ స్థలం లేదు, పైన పెంటిని తిప్పేసి ఆ మంచంతో దింపేశారు. అప్పుడు ప్రభు ఎవరిని చూశాడమ్మా? ప్రభు ఎవరిని చూశారు? ఎవరైతే దింపారో వాళ్ళని చూడలే. మంచం మీద ఎవరున్నారో అతను చూడలేదు ప్రభు. ఎవరిని చూశాడు ప్రభు? బైబిల్ చూసి చెప్పండి. వారి విశ్వాసం చూశాడు. మనుషులు పై రూపం లక్ష్య పెడతారు, దేవుడు హృదయం లక్ష్య పెట్టాను. వారు విశ్వాసం చూశాడు, కానీ ఆ బెడ్ మీద ఉన్నవాడు చాలా పాపాలు చేశాడు, అందుకే పక్షం వచ్చింది ఆయనకి. గమనించండి. నడవటానికి కూడా ఊపు లేకపోతే నలుగురు 5 మోసుకొచ్చారు అతన్ని.
పెంకులిప్పి తీసి దింపేశారు ప్రభు దగ్గరికి. ప్రభు అతను తీసుకొచ్చిన వారు వైపు చూడలేదు, మంచం మీద పడుకున్న వాడిని చూడలేదు దేవుడు. వారి విశ్వాసం చూశాడు. వారి విశ్వాసం ఎవరి విశ్వాసం చూశాడు చెప్పండి? వారి విశ్వాసం అంటే ఎవరి విశ్వాసం? తీసుకొచ్చిన వారి, అంతేనా? మంచం మీద ఉన్న వారి విశ్వాసం కూడా చూశాడు. మంచం మీద విశ్వాసం వాళ్ళకి ఎందుకయ్యా పెంకిలిపోయినా పడి చేస్తానేమో అక్కడ, ఎందుకయ్యా తీసుకెళ్తారు ఆయన దగ్గర, ఆయన ఏం చేస్తాడా అన్నాడు అనుకోండి, కార్యం జరిగేదా? ఆ నలుగురు మోసుకొని వచ్చి దింపడానికి ఎవరి విశ్వాసం మొదట ఉండాలి? ఆయనకు ఉండాలి. ఆయన దగ్గరికి వెళ్తే బాగుపడుతున్న విశ్వాసం ఆయనకు ఉండాలి. ఆ విశ్వాసం ఉంటేనే వారు తీసుకురాగలుగుతారు. ఆయన విశ్వాసం లేకపోతే అందరూ వెళ్ళిపోతారు. అర్థమైందా నా సోదరి? యేసయ్య వారి విశ్వాసమును చూచి ఏమన్నాడు ఇప్పుడు చెప్పండి? ఇదిగో నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఎవరితో అంటున్నాడు ఈ మాట? పక్షవ గల ఆయనతో అంటున్నాడు. అంటే అతను ఏం చేశాడు? భయంకర పాపాలు చేశాడు. అంటే ప్రభు ఏం చేశాడు? ఇప్పుడు పాపాలను క్షమించాడు. దీని స్తోత్రం, హల్లెలూయా. నీ తండ్రి అటువంటి వాడు, నీ యేసయ్య అటువంటి వాడు. ఈ లోకంలో పాపం చేయడం ఎవరున్నాడు? ఈ లోకంలో తీసుకురండి. మనిషి, స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరున్నాండి? ఎవరున్నారు ఈ లోకంలో? అందరూ పాపం చేసిన వారే. యేసు ఈ లోకంలో ఎందుకు వచ్చాడమ్మా? పాపాలని క్షమించడానికి. పక్షవాయువు గల పాపాలను ఆయన క్షమించాడు. దీని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఆయన అంత క్షమాగుణం కలిగినాడో చూద్దాం. ఈరోజు నేర్చుకోవాలి నువ్వు. పెద్ద కుమారుడు ఇదే తప్పుపోయాడు. లూకాసు వార్త 7వ అధ్యాయం 48వ వచనం. సరే, ముందుగా 36వ వచనం. పరిచయంలో కూడా తనతో కూడా భోజనం చేయాలని ఆయన అడిగిన ఆయన పరిచయం ఇంటికి వచ్చి వెళ్ళి భోజన పంక్తి కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మరాలు ఒక స్త్రీ యేసు పరిచయం అంటే భోజనం కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుగుదట ఆయన పాదం వద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదము తడిపి తన వెంట్రుకతో తుడిచి ఆయన పాదం ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాడికి పూసాను. అమ్మా 37వ వచనం ఏముందమ్మా? 37వ వచనం ఏముంది? చదవండి. ఆ ఊళ్ళో ఉన్న ఒక నీతిమంతురాలైన ఒక స్త్రీ అని ఉందా? ఎవరామె? పాపాత్మురాలు. ఒక స్త్రీ పాపం చేసినట్టు ఏం చేసి ఉంటుంది? వ్యభిచారం. వ్యభిచారం చేసినటువంటి ఒక స్త్రీ యేసున్న చోటకు వచ్చింది. వచ్చి ఆయన పాదాలు కడిగి ముద్దు పెట్టుకుని అని చేసింది. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు చూడండి, 46వ వచనం. నీవు నూనెతో నా తలంటలేదు కానీ ఈమె నా పాదం అత్తరపూసెను. ఆమె విస్తారంగా ప్రేమించును గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడనని యేసు చెప్పాడు. దేవుని స్తోత్రం, గట్టిగా దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని పాపాలు చేసిందమ్మా ఆయన? ఆమె అంటే అన్ని ఎన్ని చేసి ఉంటుంది? రోజు అదే విస్తారమైన పాపాలు. ఆ విస్తారమైన పాపాలు యేసు క్షమించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ అండర్స్టాండింగ్ ద లవ్ ఆఫ్ జీసస్? ఆమెను క్వశ్చన్ చేయలేదు. నీ శరీరాన్ని వ్యభిచారంతో అమ్ముకున్నా నీవు, ఎంత ధైర్యం నీకు వచ్చి నా పాదాన్ని, పవిత్రుడైన నా పాదాన్ని ముద్దాడతావా? గెట్ అవుట్ అనాలి యేసయ్య. నేనంటే అనేవాడు, నేనైతే అని వేసేవాడిని ఆ మాట అని అనలే. ఆమె శరీరంతో పాపం చేసిన ఆమె ముద్దులతో ఎంతమంది ప్రియుల్ని మగవాళ్ళని ముద్దు పెట్టుకుందో, ఆ ముద్దుతోటి యేసుని ముద్దు పెట్టుకున్నా అమ్మా నేను క్షమిస్తున్నా అన్నాడు. కానీ క్వశ్చన్ ఈవెన్ సింగిల్ వే. దిస్ ఇస్ ద లవ్ ఆఫ్ జీసస్. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రేమమయుడు, క్షమించేయడానికి సిద్ధమైన మనసు గలవాడు. నీ యేసే నా సోదరుడే, నా సోదరే. మూడోది యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం. ఒక స్త్రీ ఉంది అక్కడ, సమర స్త్రీ. ప్రభు వెళ్ళాడు, అక్కడ ఏం జరిగింది చూడండి. 15వ వచనం. ఆ స్త్రీ ఆయన చూచి, అయ్యా నేను దప్పికొనున్నట్లు చేదుకొనుటకు కింత దూరం రాకున్నట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగుగా యేసుని వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరే, నీకు 5 పెనిమిట్లు ఉండదు, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పిదవా నేను. ఒక స్త్రీ ఉంది, ఆమె దగ్గరికి వెళ్ళాడు ప్రభు. అమ్మా నీళ్లు దాహం వేస్తుంది, నీళ్ళని అడిగాడు. నేను ఏమన్నది ఆమె. తర్వాత గ్రహించింది, నేను భక్తుడు మెస్సీ అని గ్రహించి
సరే నా గురించి ప్రార్థన చేయి, యాకోబు లాంటి దీవులను పొందుకోవడానికి నాన్న అన్నప్పుడు ప్రభు అన్నాడు, నేను దీవిస్తా, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా అన్నాడు ప్రభు. ఆమె ఏమన్నదమ్మా, నాకు పెనిమిటి లేడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఎస్ యు ఆర్ రైట్, ఎందుకంటే నీకు 5 అంటే ఎన్ని పెళ్లి చేసుకుంది ఆమె? పెనిమిటి అంటే ఎవరు? భర్త అంటే పెళ్లి చేసుకుందా లేదా? ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంది ఆమె? అలా చేసుకోవచ్చా? 5 సార్లు పెళ్లి చేసుకుంది ఆమె. మరి ఆమె చంపేసి, ఇప్పుడు రోజు పేపర్లు వస్తున్నాయి కదా, మరి ఆమె చంపేసిందో, వాళ్ళు ఇసుకుపోయి ఈమెతో బాబు అని చెప్పి వదిలిపెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారో మనకు తెలియదు, కానీ 5 మార్చింది. పోతే పోయింది, 5 మార్చి పోన్లే, పెళ్లి చేసుకుంది పోన్లే. ఇప్పుడు ఉన్నవాడు పెనుడు కాడు అంటే ఏం చేస్తుంది ఆమె? వ్యభిచారం చేస్తుంది. పెళ్లి కాకుండా ఒక స్త్రీ ఒక పురుషుతో కలుసుకుంటే ఏంటమ్మా అది? వ్యభిచారం చేస్తుంది. ఇటువంటి వ్యభిచారం స్త్రీని దగ్గరికి వెళ్ళి, అమ్మా నీ చేతులతో ఒక నీళ్ళు అంటున్నాడు ఆయన. నీ చేతులతో నీళ్ళు నేను తాగుతా, నా పెదవులతో తాగుతా. ఆ చేతులతో ఎంత పాపం చేసింది ఆమె? ఆయన అడుగుతున్నాడు. ప్రభు ఆమెను క్షమించాడు. నా సోదరే, ఆమె విచారణ అయినప్పటికీ ఆమెను క్షమించి ఆమె ద్వారా ఆమె ఊరంతటిని వెలుగుతో నింపివేసి రక్షించాడు. దేని స్తోత్రం, హల్లెలూయా. నీ దేవుడు ప్రేమాస్వరూపి, క్షమాగుణం వాడు, హల్లెలూయా. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం. ఏముందాం చూడండి. యేసు ఒలీవ కొండకు వెళ్ళాను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయానికి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చారు కనుక ఆయన కూర్చుండి వారికి బోధించడను. శాస్త్రులను పరిశీలన వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టబడను. అట్టి వారిని రాళ్ళు రువి చంపవాలని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించాను కదా. ఆయన ఏం చెప్తున్నావు? ఇదంతా మనకు తెలుస్తుంది. అయితే ప్రభు ఏమన్నాడమ్మా? 10వ వచనం. సరే, యేసు వారిని పట్టుకుని పట్టుకుంటే ఆయన తలెత్తి ఏమన్నాడు? మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయాలని వచ్చినని చెప్పినాను. మరల వంగి నేల మీద రాయిచుండను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు ఒకరి వెంట ఒకడు బయటకు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలను ఆ స్త్రీ మధ్యను నిలబడి ఉండెను. ఇప్పుడు 10వ వచనం చూడండి. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, హల్లెలూయా, నీ వెళ్ళిక పాపం చేయొద్దు అని పంపించాడు. దేని స్తోత్రం, హల్లెలూయా. ఈమె పట్టబడిందంట. ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడు పాపము? గట్టిగా, వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. చేసేసిన తర్వాత బొంకొచ్చు కదా, నేనేం చేయలేదని కదా. మనం చేసేది బొంకులకే కదా, అబద్ధాలు చెప్పడమే కదా మన పని. అందుకని వాళ్ళు ఎలా పట్టుకున్నారు? ఎప్పటి నుంచో కావాలి కాసి ఎలాగైనా ఈ తప్పు చేస్తుందన్న సంగతి తెలిసి ఎలా రెడ్ హ్యాండెడ్గా అంటాం కదా, రెడ్ హ్యాండెడ్ పట్టుకుందామని వ్యభిచారము చేయుచుండగా పట్టుకున్నారు. మీకు తప్పించుకోలేదు ఇంకా. అందుకనే మధ్యాహ్నం తీసుకొచ్చి రాళ్ళు రెడీ చంపేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభు అన్నాడు, మీరు ఎవరో పాపం చేయాలో రాయమన్నాడు. ఎవరు లేదు, అందరూ వెళ్ళిపోయారు. ఎవరు మిగిలారు ఇంకా? యేసయ్య, స్త్రీ. అమ్మా ఎవరిని శిక్ష విధించలేదా? నేను నీ శిక్ష విధించను, హల్లెలూయా, నేను విధించను, నేను క్షమిస్తున్నా అని వ్యభిచారమంతో పట్టబడిన స్త్రీ క్షమించి సంతోషంగా ఇంటికి పంపించండి యేసయ్య, హల్లెలూయా. ఈ సంగతి పెద్ద కుమారుడు తెలీదా? ఎంతమందికి క్షమించాడు? ఎన్ని చెప్పాను? దేవుడు ఎన్ని చెప్పాడు? ఎంతమందిని పక్షవాయువులను క్షమించాడు? పాపాత్ముడైన స్త్రీని క్షమించాడు, సమర స్త్రీని క్షమించాడు, విచారమందు పట్టుబడి స్త్రీని క్షమించాడు, అనేక మందిని క్షమించాడు ఆయన. తండ్రి క్షమాగుణం కలిగిన వాడు. వారందరూ వ్యభిచారం చేశారు. రెండో కుమారుడు ఏం చేశాడు? వ్యభిచారమే కదా. మరి వ్యభిచారం చేసిన వచ్చాడండి, వ్యభిచారం చేసి గెట్ అవుట్ అనాలా తండ్రి? వ్యభిచారం చేసిన తండ్రి క్షమించాడు కుమారుని. ఇది తండ్రి ప్రేమ, హల్లెలూయా, హల్లెలూయా. ఈయన కోపం వచ్చింది పెద్ద కుమారుడికి. వేషలో తినివేసిన ఆస్తిని పాడు చేసిన వాడు ఇస్తే ఇంత సంతోషమా నీకు?
ఈ సంగతి ఆయనకు తెలియదు. తండ్రి ప్రేమ అంటే తెలియదు ఆయనకి. ఎలా ఉంటుందో తెలియదు, దేవుని ప్రేమ తెలియదు. అంటే తండ్రి మీద కోపగించాడు ఆయన. ఒకవేళ దేవునికి ఒక క్వశ్చన్ మీ హృదయంలో వేసుకోండి, నేను కూడా ఇటువంటి ప్రేమ గుణము క్షమాగుణం లేకపోతే ఈ రోజు నువ్వు ఎక్కడ ఉండేదాన్ని, నేను ఎక్కడ ఉండేవాడిని చెప్పండి. బయట ఉండేవాళ్ళం మన అందరం కూడా. నువ్వు పాపం చేయలేదా, నేను పాపం చేయలేదా, మనం పాపం చేయలేదా? పాపం అంటే ఏదో వ్యభిచారం అనుకోకండి. అబద్ధం చెప్పిన పాపమే, దొంగతనం చేసిన పాపమే, 10 ఆజ్ఞలు ఏది తప్పిన పాపమే. నువ్వు చేయలేదా, నేను చేయలేదా? ఒకవేళ దేవుడు కనుక క్షమాగుణం లేకపోతే ఈ రోజు నువ్వు దేవుని మందిరం వచ్చి ఆరాధించడానికి ధైర్యం ఉండేదా నీకు, నాకు ఇలా బోధించడానికి అధికారం ఉండేదా? ప్రభు మనల్ని క్షమించాడు కాబట్టి, మనం వాడుకుంటున్నాడు, బిడ్డలుగా చేసుకున్నాడు కాబట్టి. ఒకప్పుడు కూలివారు ఉన్న వాళ్ళని తన బిడ్డలుగా చేసుకున్నాడు కాబట్టి ఈరోజు సంతోషంగా ఉన్నాం. తండ్రి ప్రేమ స్వరూపి, నీ దేవుడు ప్రేమ స్వరూపి. హల్లెలూయా. అందుకనే వ్యభిచారం మందు అతడు డబ్బంతా పాడు చేసిన రాగానే, నా కుమారుడా తప్పు తెలుసుకున్నావు కదా చాలు. ఏమన్నాడు మేసే అక్కడ? ఆ వ్యభిచారం అంతా పట్టబడిన స్త్రీతో ఏమన్నాడు ఆఖరణ? ఇక పాపం చేయకు, గతి ఏనాటికి చాలు, ఇంక చేయకు. అది దేవునికి కావాల్సింది. ఇంతవరకు పాపం చేసావా, చాలు, ఇక చేయదు, ఇక చేయకు, ఇక చేయకు. దేవునికి కావాల్సింది అదే. ఎందుకు చేసావు, నీ పని పడ అనే దేవుడు కాదు నీ దేవుడు. చేసావా, తప్పులు ఒప్పుకున్నావా, నా రక్తం కడిగేసా, ఇంకెప్పుడు చేయకు, ఇంకెప్పుడు చేయకు. ఇది నీ దేవునికి ప్రేమ నాసోడు నాసోడు. అందుకనే అతను అంత భయంకరం పాపం వచ్చిన క్షమించాడని మళ్ళీ హక్కుని చేర్చుకున్నాడు. నెక్స్ట్ వీక్ నేర్చుకున్నాం తండ్రి ప్రేమ అంటే ఏమిటో. ఈరోజు పెద్ద కుమారుడు గురించి ప్రేమించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎన్నిసార్లు తప్పిపోయావు, ఎన్నిసార్లు నీ చూపులు పక్క చూపులకు వెళ్ళిపోయి పక్క త్రోవలు చూపి ఎన్ని చూపులతో పాపం చేసావు. అబద్ధాలు చెప్పి ఎన్ని పాపాలు చేసావు. దొంగతనం చేసి ఎన్ని పాపాలు చేస్తున్నావు ఈ లోకంలో. వ్యభిచారం ఎన్ని పాపాలు చేస్తున్నారు. తల్లిదండ్రులకు అవిధేయలేవండి ఎన్ని పాపాలు చేస్తున్నారు మనుషులు. దేవుని మంది రాకుండా దేవునికి మందిరాన్ని అబద్ధం చేసి ఎంతమంది దేవుని దూషిస్తున్నారు ఈ లోకంలో. ఎవరైనా సరే మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన పాపం క్షమించి సమస్త దుర్నీతుండి మనను పవిత్రంగా మార్చే దేవుడు నీ దేవుడు. అందుకనే రెండో కుమారుడు వేశ్యలతో తండ్రి తినేసినా ప్రేమించాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు ఈరోజు నా సోదరుడు నా సోదరి. నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. అందుకని ధైర్యంగా ఇక్కడ ఉన్నాం దేవుని మందిరంలో. ఇది దేవునికి ఇల్లు, ఆ తండ్రి ఇల్లే ఈ ఇల్లు, ఆ తప్పు కుమారుడు వచ్చినటువంటి ఇల్లే ఈ ఇల్లు. మన అందరం తప్పు అయిన కుమారులమే, తప్పు తెలుసుకొని వచ్చాం కాబట్టి. అయితే పెద్ద కుమారుడు వల్ల ఉండొద్దు. తండ్రి ప్రేమను అర్థం చేసుకుందాం నా సోదరుడు నా సోదరి. ఓకే, ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఇప్పుడు అందరూ కూడా ఓకే, లోకాసు వార్త 15 అధ్యాయం తీయండి. మళ్ళీ ఒకసారి లోకాసు వార్త 15 అధ్యాయం. లోకాసు వార్త 15 అధ్యాయం 30 వచనం. అయితే నీ ఆస్తిని వేసులతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన పశువును వధించదవని చెప్పిన అందుకతడు, కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నా వన్య నీవి, మనము సంతోషపడి ఆనందించడం యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతును, తప్పుపై దొరకను అని ఆయనతో చెప్పాడు. ఎవరితో చెప్పాడు? అతనితో చెప్పాడు, పెద్ద కుమారుడు. అందరు నాయకు చూడండి. పెద్ద కుమారుడు నేను ఇంటికి రానన్నాడు. తండ్రి వచ్చి బతిమాలాడు. కారణాలు 2 కారణాలు చెప్పాడు కోపం రావడానికి. అవును బాబు, సరే తప్పు అయితే అయిపోయింది నాయన రా అని అన్నాడు ఆ తండ్రి. ఏమనలే. ఏమన్నాడమ్మా? నీ కుమారుడు నా కుమారుడు లేదా నీ తమ్ముడు ఒకప్పుడు తప్పుపోయాడు, ఇప్పుడు తప్పు తెలుసుకున్నాడు, వచ్చేసాడు. ఇలాగ మనం ఆనందించడా యుక్తమే, తప్పు తెలుసుకున్నాడు కాబట్టి అని చెప్పాను. ఫుల్ స్టాప్. అంతతోటి ఈ యొక్క ప్యారబుల్ అయిపోయింది. ఆపేశాడు దేవుడు, యేసయ్య. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఏం జరిగిన తర్వాత తెలుసా నీకు? వెళ్ళాడా ఇంటికి, తండ్రి ఇంటికి? లేదా వెళ్ళకుండా వేరే చోటుకి వెళ్ళిపోయాడా? ఏం చేశాడు చెప్పండి? ఏం చేసి ఉంటాడు చెప్పండి? వెళ్ళి ఉంటాడా? ఏ గ్యారెంటీ చెప్పు నాకు, ఎక్కడ ఉంది చూపించు బైబిల్లో. ఇంకేమైనా చెప్పండి. బైబిల్ ఉంది అలాగా, మరి ఎలా చెప్తావు కదా?
బైబిల్ లేదు అది. మరి ఏసీకి తెలీదా మనకు చెప్పాలనేది? ఎందుకు ఆపేశాడు అక్కడ? తర్వాత ఏం జరిగిందో రాయొచ్చు, చెప్పొచ్చు కదా ఆయన. తన తప్పుకున్నాడు, తప్పు తెలుసుకుని వచ్చాడు కదా, ఈయన కూడా తప్పు తెలుసుకుని వచ్చాడు అని రాయొచ్చు కదా, చెప్పొచ్చు కదా ఆయన. ఎందుకు రాయలేదు? ఈ లోకం సంగతి ఆయన తెలుసు కాబట్టి రాయలేదు, ఆయన చెప్పలేదు. ఈరోజు మనం ధ్యానం చేయాలి. క్లైమాక్స్ అంటాం కదా, నేర్చుకుందాం. దేర్ ఆర్ 2 ఆప్షన్స్. ఒకటి బ్రదర్ చెప్పినట్టుగా తప్పు తెలుసుకుని వెళ్ళడం, ఒకటి కానీ గ్యారెంటీ లేదు, ఊహ అంతే. రెండవది తండ్రి మీద కోపడి దూరం వెళ్ళిపోవడం, అది 2వ ఆప్షన్. ఏం జరిగింది మనకు తెలీదు, ఏదైనా జరగవచ్చు, అందుకని చెప్పలేదు ఆయన. ఎందుకనంటే ఆ స్వేచ్ఛ నీకు ఇచ్చేసాడు దేవుడు. చెప్పడం మాత్రమే ఆయన వంతు, చేయుట నీ వంతు, నా వంతు. ఏదైనా జరిగి ఉండదు, అదైనా జరగవచ్చు, ఇది జరగవచ్చు, గ్యారంటీ లేదా? అయ్యో నా తమ్ముడు వచ్చాడే, అయ్యో తండ్రి అంతగా ప్రేమించాడు, ఈ ప్రేమ నాలో లేదా? ఎంత కఠినాత్ముడున్నా నేను, తండ్రి క్షమించే గుణం కలగాడు కదా, నేను కూడా నా తమ్ముడు క్షమించాలి కదా అని తప్పుదిద్దుకొని లోనికి వెళ్ళడం అనేది ఒక ఆప్షన్. రెండవది, ఆ కోపం ఇంకా పెరిగిపోయి వేషలతో పాడు చేసిన వాడు వస్తే, నాకు ఎప్పుడు ఒక మేకపైన లేక మళ్ళీ ఇంకా నా దగ్గరకు వచ్చి మళ్ళీ సాకులు చెప్తున్నావు, నాకు తమ్ముడు చేసింది ఏం చేస్తున్నావు, డిఫెండ్ చేస్తున్నావు, నువ్వు అతను చేసిన తప్పును కప్పి పెట్టేస్తున్నావు నువ్వు, ఇటువంటి తండ్రి నేను ఎందుకుంటానే వెళ్ళిపోడే ఛాన్స్ కూడా ఉంది. వెళ్ళిపోతారు కదా, అలా చాలా మంది వెళ్ళిపోతారు కదా. నువ్వేం చేస్తావు, నేనేం చేస్తా? అందుకనే మనకు వదిలిపెట్టేశాడు. ఏదైనా చేయడానికి నీకు హక్కు ఉంది. గెట్ అవుట్, టాటా, గుడ్ బై. ఈ మందిరానికి నీకు గుడ్ బై, ఓ పాస్టర్ గారు నీకు గుడ్ బై, ఓ తండ్రి దేవా ఏసా నీకు గుడ్ బై అని చెప్పి వెళ్ళిపోయిన ఎంతమంది ఉన్నారు లోకంలో. నువ్వు కఠినాత్ముడు అని చెప్పేసి బల్ల గురించి చెప్పినప్పుడు 6వ అధ్యాయం చూసాను కదా యోహాను సువార్త, మరి అన్నాడును ఆయన వెంబడింపలేదు, గుడ్ బై, వెళ్ళిపోయారు కదా చాలామంది. తప్పు తెలుసుకొని వచ్చిన వాళ్ళు లేరా కొంతమంది? ఏం చేయాలన్నది ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో ఉంది. అందుకని రాయలేదు ఆయన, చెప్పలేదు ఆయన. టేక్ ద డెసిషన్ టుడే మై బ్రదర్ అండ్ సిస్టర్. దట్ డెసిషన్ ఈజ్ యువర్స్, నాట్ గాడ్స్. He will tell only what is right, what is bad, what is correct, what is wrong. That decision is yours. Hallelujah. మార్కు సువార్త 2వ అధ్యాయం అండి. మార్కు సువార్త 2వ అధ్యాయం. మార్కు సువార్త 2వ అధ్యాయము, మార్కు సువార్త 2వ అధ్యాయం 16వ చదువుతాను. పరిశీలలోనున్న శాస్త్రులు ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భుజించడం చూచి ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఏం చేస్తాడమ్మా, భోజనం చేస్తున్నాడేమని ఆయన శిష్యునడుగా, యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యం గారికి వైద్యుడక్కర్లేదు, నేను పాపులనే పిలువచ్చును కానీ నీతిమంతులను పిలవరాదని చెప్పాను. ఈ సత్యాన్ని ఎవరైతే గ్రహిస్తారో, ఆయన పాపుల్నే పిలవడానికి వచ్చాడు, నీతిమంతులు పిలవడానికి రాలేదు. మనందరం పాపులం, మనం రక్షించడానికి శిలువ మీద చచ్చిపోయినాడు, రక్తాన్ని కార్చినాడు, రక్తాన్ని ఇస్తున్నాడు భోజనం పెట్టడానికి. ఆయన ఎవరైతే గమనిస్తారో వారు ఏం చేస్తారమ్మా, మనసు మార్చుకొని బుద్ధి తెచ్చుకొని తండ్రి ఇంట్లోనికి వెళ్తారు. పెద్ద కుమారుడు కనుక ఈ మనసు ఉంటే ఏం చేసి ఉండేవాడు, వెళ్ళుండేవాడు. అయ్యో నా తండ్రి, నా పరలోకంలో తండ్రి ఎంత గొప్ప వ్యక్తి, నా పాపాలను క్షమించే వ్యక్తి, తన రక్తాన్ని కార్చినటువంటి తండ్రి, పాపుల కోసం వచ్చాడు, నీతిమంతుల కోసం రాలేదు, నా వంటి పాపులు ఉంటే వచ్చాడు అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళందరూ తండ్రి ఇంటికి వెళ్తారు. ఎవరైతే తెలుసుకోరో వాళ్ళు ఏమవుతారమ్మా, దూరానికి తండ్రికి దూరంగా వెళ్ళిపోతారు. అయితే పెద్ద కుమారుడు తెలుసుకున్నాడా తెలుసుకోలేదా మనకు తెలియదు. ఆయన గురించి పక్కన పెడదాం, మన గురించి ఆలోచన చేద్దాం. ఓకే, అసలు సంగతి చెప్పి ముగిస్తా. అసలు సంగతి చాలా ఫేమస్, యేసు చెప్పినటువంటి ఉపమానం. అందుకని ఇన్ని వారాలు చెప్తున్నాడు దేవుడు. మనుషులు పెట్టిన టైటిల్ ఏంటి చెప్పానమ్మా, ద ప్రాడిగల్ సన్, తప్పుపోయిన కుమారుడని.
ఎందుకు చెప్పాడా మీ ఉపమానం వేసేయా చెప్పండి ఎవరన్నా? ఈ ఉపమానం చెప్పాల్సిన అవసరం వచ్చింది దానికి? ఎందుకు చెప్పాడు? అదే రహస్యం నా సోదరే. ఇది తెలియక తప్పులు చేస్తుంటాం. 15వ అధ్యాయం తీయండి మళ్ళీ, లోకసువార్త 15వ అధ్యాయం. మొదటి వచ్చిన చదువుతున్నాను చూడండి. లోకసువార్త 15:1. అందరూ తీయాలి. లోక 15:1. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినడకు ఆయన దగ్గరికి వచ్చిండగా పరిశీలను శాసులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేర్చుండని చాలా సణుగుకొని అందు చెప్పాడిన. ఎవరితో చెప్పాడా ఉపమానం? అక్కడ ఎవరున్నారు? అక్కడ శాస్త్రులు పరిశీలు. ఎవరు వీరందరూ కూడా? తామే నీతిమంతులు, మిగిలిన వారు పాపులని చెప్పుకునేవారు వీళ్ళందరూ కూడా. మేము నీతిమంతులు, మా ధర్మశాస్త్రంతో మాకు తెలుసు. వారానికి ఒకసారి ఉపవాసాలు చేస్తున్నాం, దక్షిణ భాగాలను ఇచ్చేస్తున్నాం, దొంగతనం చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, అది చేయలేదు, ఇది చేయలేదు, మేమే నీతిమంతులం, ఇతరులందరూ పాపులు అనుకునే గుంపు వీళ్ళందరూ కూడా. వాళ్ళు చెప్పాడు ఉపమానం. అంటే మేమే నీతిమంతులు అందరూ పాపులు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ ఎవరమ్మా? స్వనీతి పరులు. నీతి అనేది స్వనీతితో రాదు, దేవుడి రక్తం చేత విశ్వాసంతో వస్తుంది. వేసిన విశ్వాసం వస్తే నువ్వు నీతిమంతురాలుగా నీతిమంత తీర్చబడతావు. కానీ నీ క్రియలను బట్టి, నీ సొంత క్రియలను బట్టి నువ్వు నీతిమంతురాలుగా నీతిమంత తీర్చబడవు. పరిశుడు ఉన్నాడు, సుంకరు ఉన్నాడు. దేవుని మంది ఇద్దరు మందిరంకి వచ్చారు. పరిశుడు ఏం ప్రార్థన చేశాడమ్మా? ఇప్పుడు టైం లేదు అని చూపించడానికి. ప్రభువా, వారానికి 2 సార్లు ఉపమానం చేస్తా, ఉపవాసం చేస్తా, ఏ తప్పు చేయలే, దశమ భాగం కానుకలన్నీ ఇచ్చేస్తా, మరి ముఖ్యంగా ఈ సుంకర వల్లే నేను పాపిని కాదు అన్నాడు. ఈ సుంకరాలు అంటే ఏం చేస్తున్నాడు ఆయన? నేను నీతిమంతుడిని, ఈ సుంకరి పాపి ఆయన డిక్లేర్ చేస్తున్నాడు. అందుకే చెప్పాడు ఈ ఉపమానం. చాలామంది ఇలా మోసపోతుంటారు. చాలామంది నేనే నీతిమంతుడు, నేను గొప్ప బోధకుడిని, మా చర్చే పెద్ద చర్చి, మా చర్చే గొప్ప చర్చి, ఎక్కడికి వెళ్ళినా రక్షణ రాదు, ఇక్కడికి వస్తాను రక్షణ, నేను చెప్పిన బోధ అంటే మీ రక్షణ, నేనే నేనే నేను నేను స్వనీతి. ఇది ఎవరమ్మా బోధకుడు? నేను బోధకునా? ఎవరు బోధకుడు? యేసయ్య. ఆయన ఏం చెప్తే చెప్తాను. ఇక్కడ చాలామంది అర్థం కాదు. ఇక్కడ నేనే చెప్తాను అనుకుంటారు చాలామంది. మన చర్చలో కూడా చాలామంది అనుకుంటారు ఈయన చెప్తున్నాడు, ఇలా చెప్తాడు, నా గురించి చెప్తున్నాడు అనుకుంటున్నారు చాలామంది. ఇక్కడ ఉండి మాట్లాడి నేను బోధకుడు కాదు, నాకు రాదు మాట్లాడడం, బోధ చేయడం నాకు రాదు, మాట్లాడేది ఆయన, నేను కాదు. నాకు నీతి లేదు. ఆ తప్పు అయిన కుమారుడు కంటే 1,00,000 రెట్లు పాపాత్ముడు నేను, ఆ పెద్ద కుమారుడు కంటే 1,00,000 రెట్లు స్వనీతిపరుడు నేను. నాకెక్కడ ఉంది అర్హత చెప్పడా వాక్యం చెప్పడానికి? ఆయన చెప్తాడు, ఆయన మాట్లాడుతున్నాడు. బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. ఈ లోకంలో ఎవడ నీతిమంతుడు కాదు. ఈ పెద్ద కుమారుడు కూడా అలా అనుకున్నాడు. పెద్ద కుమారుడు, తండ్రి నీ ఇంట్లో ఉండి నేనే తప్పు చేయలేదు, ఇన్ని సంవత్సరాలు నీకు సేవ చేస్తున్నా, నీ తల్లిదండ్రులను సన్మానించమని చెప్పిన ఆజ్ఞను పాటిస్తున్నా, నీ మాట వింటున్నా, నేనేం తప్పు చేయలేదు. వీడు పాపాత్ముడు, వేశ్యలతో తినేసేసాడు, వీడు పాపాత్ముడు, నేను నీతిమంతుడు అని అనుకుంటున్నాడు పెద్ద కుమారుడు. అతను బుద్ధి చెప్పడానికి, అటువంటి వారు బుద్ధి చెప్పడానికి ఏసీ ఉపమానం చెప్పాడు. అర్థమైందా ఇప్పుడు మీకు? ఇప్పుడు అర్థమైందా? మనము నీతిమంతులుగా, ఆయనే నీతిమంతుడు, ఏసే నీతిమంతుడు. ఆ నీతిమంతుడు నమ్ముకున్నాం మనందరం కూడా. ఆ నీతిమంతు రక్తం ఇక్కడ ఉంది నా సోదరే. ఈ పెద్ద కుమారుడికి ఆ జ్ఞానం లేదు. నేనే నీతిమంతుడే, నేను తండ్రి ఆస్తి నేను పాడు చేయలేదు, వీడు పాడు చేశాడు, నేను నీతిమంతుడు అనుకుంటున్నాడు ఆయన. కానీ దేవుని దృష్టికి అందరూ సమానమే. నువ్వు ఎలాగున్నావు ఈరోజు? నేను ఎలాగున్నా? ఒక మాట చెప్పి ముగిస్తా. ఏసీ మీద 2 చేతులు చాపి రక్తాన్ని కారుస్తున్నాడు. ఎడవైపున దొంగ అంటున్నాడు, నువ్వు రక్షించుకో, నువ్వు రక్షించుకొని నన్ను రక్షించు. ఎడవైపు దొంగ, కుడివైపు దొంగ. బాబు నోరు మీరా,
మన పాపత్వం ఆయన ఏం తప్పు చేయలేదు. యేసయ్యా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను చేర్చుకో. ఎలా ఉన్నాం మనం? స్వనీతిపరుడు అయితే ఎలా ఉంటావు? ఎడవైపు తొంగలాగా. నువ్వే నీతిమంతుడయా, నిన్నే నువ్వు రక్షించుకోలేదు, నన్నే రక్షిస్తావు. అటువంటి మైండ్ సెట్ ఉంటుంది స్వనీతిపరులకి. ఎవరైతే పాపుల మీద తగ్గించుకుంటున్నారో, ప్రభువా నన్ను క్షమించు, నీ రాజ్యోధులను క్షమించి నీ రాజ్యంలో చేర్చుకో, ప్రభువా నువ్వు నీతిమంతుడి. ఇది తను తాను తగ్గించుకునే వ్యక్తి చేసే ప్రార్థన. అతను ప్రార్థన చేశాడు, ఇద్దరు ఏసుతో మాట్లాడడం ప్రార్థనే కదా. ఎంత తేడా ఉంది ఇద్దరులో? ఎవరు వెళ్ళారు పరమ రాజ్యానికి? పరదేశంలోకి ఎవరు వెళ్ళారు? అతను వెళ్ళాడా ఇతను వెళ్ళాడా? అతను వెళ్ళాడా ఇతను వెళ్ళాడా? ఎందుకని? తగ్గించుకున్నాడు. స్వనీతిపరుడు కాదు, పాపాలు ఒప్పుకున్నాడు. అంత లేచినవండి. పెద్ద కుమారుడు ద్వారా ఈరోజు నీతో మాట్లాడినాడు దేవుడు. ఇన్ని వారాలు రెండో కుమారుడు ద్వారా మాట్లాడిన యేసయ్య ఈరోజు, అందరు కళ్ళు మూసుకోండి, పెద్ద కుమారుడు ద్వారా ఈరోజు నీతో మాట్లాడాడు. ఎలా ఉన్నావు నీవు? ఇతరులను ద్వేషిస్తున్నావా? ఇతరుల మీద ఎప్పుడు నేరాలు మోపుతున్నావా? ఆయన అంటాడు, ముందు నీ కళలో దూలం తీసుకో, అప్పుడు ఎదురు వ్యక్తిలో ఉన్నటువంటి నలుసులు కనబడతాయి. నీ కళలో దూలం పెట్టుకొని ఎదురు వ్యక్తుల నలుసులు ఎందుకు చూస్తావు? నువ్వే నీతిమంతురాలువా? నువ్వే నీతిమంతుడువా? ప్రభు క్వశ్చన్ వేస్తే మన దగ్గర జవాబు లేదు. ఇదిగో బల్ల, ఆ శిలువ మీద కాచిన రక్తము మన దగ్గర ఉంది. ఎవరైతే తప్పుపోతున్నారో ఒకసారి ఒక్క క్షణం నా వైపు చూడండి. అందరూ ఒక క్షణం. ఇలా చెప్పాను, స్టార్టింగ్లో చెప్పా, అందరూ నా వైపు చూడండి. ఈ లోకంలో ఎంతమంది ఉన్నారో, క్రైస్తవులు కానీ క్రైస్తవేతలు కానీ, 90% కంటే ఎక్కువ రెండో కుమారుడు వలె ఉంటాం. ఒక 10% లేదా 5%, 2% పెద్ద కుమారుడు వలె ఉంటాం. నువ్వు ఏ గుంపులో ఉన్నా ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడు. తప్పుపోయిన కుమారుడు ఉన్నావా? బుద్ధి తెచ్చుకొని, మన బుద్ధిని నేర్చుకున్నాం చాలాసార్లు. క్షమించమని ప్రభు తిరగడమే బుద్ధి తెచ్చుకోవడం, పాపాలు ఒప్పుకోవడమే బుద్ధి తెచ్చుకుంటా. ఈరోజు పాపాలు ఒప్పుకుందాం, ఆయన రక్తంలో కడుక్కుందాం. ఒక రెండో కుమారుడు వలె ఉంటే, పెద్ద కుమారుడు వలె ఎప్పుడు ఎదురుగాలలో ఉన్నటువంటి నలుసులు చూస్తున్నావు, నీ కళ్ళలో దూలాలు పక్కన పెట్టేసి ఆ కళ్ళని ఏసి రక్తం కడిగేసుకుందాం ఈరోజు. మన నీతి మాత్రం కాదు. నువ్వు ఏ గుంపులో ఉన్నావా? ఇప్పుడు 2 గుంపులు కూడా ఉండే ఛాన్స్ కూడా ఉన్నాయి. కొంతసేపు అలా ఉంటాం, కొంతసేపు ఇలా ఉంటాం. ఆదివారం ఒకలాగా, సోమవారానికి శనివారం ఒకలాగా ఉంటాం కదా. అలాగే 2 గుంపులు ఉండేవాళ్ళు కూడా ఉంటాం. నువ్వు ఏ గుంపులో ఉన్నా, 2 గుంపులో ఉన్నా, ఈరోజు దేవుడికి అవకాశం ఇస్తున్నాడు. ఆయన రక్తంలో కడుక్కొని వస్తాడు. నా సార్ ఇప్పుడు కళ్ళు మూసుకోండి, అందరూ ప్రార్థనలు గడపండి. ప్రభువా నా జీవితాన్ని మార్చు, నా జీవితం నాది కాదు, ఆశతో ఈ జీవితాన్ని నీకు సమర్పించుకోండి, నేనే చూస్తున్నాను ప్రభువా. హల్లెలూయా. ఇదే కదా జీవితం, నీదరే సదా సాంత్వనం. ఇదే కదా జీవితం, నీదరే సదా సాంత్వనం. ఎడారిలో ఆశ్రయం, నీ నిరీక్షణే నా బలం. ఏ కాలమైనా, కారు మేఘమైనా, ఏ లోయలైనా, శోక సంద్రమైనా, నీవేగా ఆధారం, నీవే కదా మార్గం. ఇదే కదా జీవితం, నీదరే సదా సాంత్వనం. నా సోదరుడా, నా సోదరి, నీ హృదయాన్ని పరీక్ష చేసుకో.
యేసు రక్తంలో కడుక్కో. ఎంతకాలము ఈ రోజు, ఎంతకాలము ఈ పాపం, ఎంతకాలము ఈ రొచ్చు, ఎంతకాలము ఈ శరీరాశ, ఎంతకాలం ఈ నేత్రాశలు, ఏ జీవడమములు తిరుగుదాం, ఆ రక్తంలో కడుక్కున్నాం, ఆయన తిరిగి సాక్షిగా వాడదాం. ప్రార్థన గడపండి. వాళ్ళ ప్రభు యొక్క ఆత్మ మన మధ్య ఉన్నాడు. ప్రభు ఆత్మని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. మరువలేని గాయమైన నీవే దేవా, ప్రేమ చూపి చేరదీసావుగా. విసిగి ఉన్న జీవితాన ఆశే నీవై దారి చూపి ఆదరించావుగా. తలపులన్నీ భారమైన కలచివేసే ఓటమైన కొలచినావుగా నీవు. ప్రతి బాష్ప బిందువు నాలో యేసయ్య నిన్ను కొలిచేదెలా. నన్ను ఆదుకున్న నా దేవా, ఇదే కదా జీవితం, నీదరే సదా సాంత్వనం. ఎడారిలో ఆశ్రయం, నీ నిరీక్షణే నా బలం. దేవానికి వందనాలు, స్తోత్రములైనా. ఈ జీవితం మాది కాదు, నీది. నీ మీద ఆశతో వెళ్తున్నాం తండ్రి. మాకు దారి చూపే మార్గము నీవే. క్షమించు నాయనా. ఎడారిలో ఆశ్రయం మీరే ప్రభువా. ఏ కాలమైనా, శోక సంద్రాలైనా, కొండలైనా, గుట్టలైనా నీవే మా దిక్కు. నీవే తిరుగుతున్నాం. క్షమించు తండ్రి. తప్పుపోయిన కుమారుడు వలె అనేక మారులు నీకు దూరం అయిపోతున్నాం, లోకంలో పడిపోయి. పెద్ద కుమారుడే స్వనీతితోటి ఇతరులందరితో పాపం చేసిన వారు మేము నీతిమంతులు అనుకుని ఇతరులను ద్వేషించే గుణం మాలో ఉంటే రెండు పెద్ద కుమారుడు వలె క్షమించు తండ్రి. ఇగో నీ రక్తం కాచావు, నీ రక్తంలో మేము కడుక్కునే భాగ్యం తెచ్చి, నీ శరీరంలో మమ్మల్ని మేము సరి చేసుకునే భాగ్యం తెచ్చి, నీ సాక్షిగా మమ్మల్ని మార్చుకో. ఈ చిన్న మందుల ద్వారా మాత్రం మాట్లాడిన దేవానికి కొందనాలైనా. నీ రక్తాన్ని బట్టి కొందనాలు, నీ శరీరం బట్టి కొందనాలు తండ్రి. నీకే మహిమగత ప్రభావం తెలుసు. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి.